వెల్కమ్ టు పృథ్వీ టీవీ. గానుగుపాడు వంతెన పనులు ప్రారంభించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. యాసారపు కరుణాకర్, ఇరుగు సిద్ధులు. జనగామ హుస్నాబాద్ మార్గంలో వడ్లకొండ వద్ద కొట్టుకుపోయిన వంతెన నిర్మాణ పనులు ప్రారంభించిన గత 2 సంవత్సరాలకు పైగా చేస్తున్న పోరాటాలకు దిగివచ్చి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న నిధులను మంజూరు చేయడంతో గ్రామ ప్రజలు, ఉద్యమకారులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గానుపాడు చీటకొడూరు బీదన సాధన సమితి ప్రధాన కార్యదర్శిని అధ్యక్షులు యాసార కర్ణాకర్తో కలిసి ఇక్కడ గత 3 సంవత్సరాల క్రితం బ్రిడ్జి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పోవడం వల్ల మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో స్టార్ట్ చేయకపోవడం వల్ల ఇక చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాలకు రాకపోకలు పొందడంతో మా గ్రామాలు మహిపాలు సందీపు సంబంధించిన ఇక్కడ చాలా మన అక్కడ గ్రామ పెద్దలతో కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా 15-20 రోజులు అందరి ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు కూడా చేయడం జరిగింది. చేయడం ద్వారా ప్రభుత్వం ఒక ఎంపీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర గారు కూడా ఒక 3 సార్లు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. అందరి సహకారంతో ఈ స్పందించి ఈరోజు రిలీజ్ చేసినందుకు ప్రజల తరపున ఇక్కడ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావున ఇటువంటి ఉద్యమాలు ఏవైనా కూడా ఇది ఒకటి స్టార్ట్ చేసుకున్నాం, ఇది కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా మన టెండర్ పిలిచి చీటకొడూరు బ్రిడ్జి కూడా ఒక 20 గ్రామ పంచాయతీలు ఆ రోడ్డు మించి పోతున్నాయి. కంపల్సరీ ఆ టెండర్ పిలిచి ఆ గ్రామాలకు కూడా ప్రజలే మన ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ ప్రజల యొక్క శ్రేయస్ కోసం పాటించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటంటే కంపల్సరీ ఒక టెండర్ వేసి చేస్తే అక్కడ కూడా వేస్తే జనగామ జిల్లాలో కాకుండా జనగామ నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా కూడా మా యువకుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ దేనికి ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. కంపల్సరీ ప్రజా శ్రేయస్ కోసం పోరాటం చేసేందులో మా యువకుల్లో అందరి సహకారంతో ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. చీటకొడూరు గానుపాడు బ్రిడ్జి సాధారణ సమితి తరఫున అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే యువకులు ఈ రోజులలో నేను ఉద్యమం చేద్దామంటే మాకెందుకు మేము వస్తున్నాయితాయని అనే సిచ్యువేషన్లో ఈరోజు నాతో ఉన్న మా మిత్రులందరూ కూడా వాళ్ళు సమాజం కోసం ప్రజల కోసం అని ఏ ఉద్యమం అయినా మేము ఏ పిలిపించినా ఒక ఎమ్మెల్యే గారికి లెటర్ అయినా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అయినా అట్లా అన్నిటికి వచ్చిండ్రు. అట్లనే ఒక దీక్ష చేస్తే వచ్చిండ్రు. ఒక నెల రోజులు కలెక్టర్ ముట్టడి కోసం వచ్చిండ్రు. వీళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. అట్లనే మీడియా మిత్రులు కూడా రాత్రి 11 గంటలు కూడా ఇక్కడ ఒక కారు పడిపోతే ఆ రోజు రాత్రి 11 గంటలకు కూడా ఒక మీడియా మిత్రులు వచ్చి యాక్సిడెంట్ గురైన వాళ్ళతో వాళ్ళ వాయిస్ తీసుకున్నారు. పోలీసులతో మాట్లాడి వాళ్ళ కారు ఇప్పించిండ్రు. వీళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రభుత్వం మా మీద అక్రమ కేసులు పెట్టింది. ఆ కేసులు అవన్నీ తీసేయాలని కూడా కోరుకుంటున్నాం. అట్లనే ఈ బ్రిడ్జ్ బిల్లు కోసం సహకరించిన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారికి, ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి, పల్లా గారికి, అట్లనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ శివరాజ్ గారికి, ఇక్కడ సర్పంచులు అందరూ కూడా పోరాడారు. అందరూ కూడా వాళ్ళ మీటింగ్లలో కూడా మా బ్రిడ్జ్ కావాలని అక్క అనుషకు కూడా వీళ్ళందరూ చాలా అందరూ ఫైట్ చేశారు. అందరి కృషితోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ భాగస్వాములు అయ్యారు. ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం అట్లనే చిరుకొడు బ్రిడ్జి ఆ పనులు కూడా ప్రారంభం చేయాలని, టెండర్ విలువాలని, పనులు నాణ్యతతో చేయాలని, ఈ కాంట్రాక్టర్ కానీ అందరూ కూడా పనులు నాణ్యతతో చేయాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. గత 4 సంవత్సరాలుగా జనగాం నుండి హుస్నాబాద్ పోయే రోడ్డు మార్గ మధ్యంలో బ్రిడ్జు కూలిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జు 4 సంవత్సరాల నుంచి పునర్నిర్మాణం లేకపోవడంతో జనగామ నుండి హుస్నాబాద్ పోయే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి అనుగుణంగా ఒక బ్రిడ్జి నిర్మాణ సాధన కమిటీ అధ్యక్షులుగా యాసారపు కర్ణాకర్, ప్రధాన కార్యదర్శిగా ఇరుగు సిద్ధులన్న గారు బ్రిడ్జి నిర్మాణం కోసం చాలా ఉద్యమాలు చేపట్టారు. దాని మీదుగా బ్రిడ్జి నిర్మాణం కోసం 5గురి మీద కేసు కావడం జరిగింది, జైలుకు వెళ్ళడం జరిగింది. యాసారపు కర్ణాకర్, మారబైన రాజు అన్న, ఉమాపతి అన్న, రావుల రఘు అన్న, ఎలేందర్ రెడ్డి అన్న వీరిపైన ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజల కోసం ఉద్యమం చేయడం కోసం వీళ్ళపైన ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళ కృషితోనే ఈ బ్రిడ్జి నిర్మాణం మళ్ళీ పునర్జీవనం పోసుకుందని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం వెంటనే వీరిపై ఉన్న అక్రమ కేసులను కొట్టివేసి వీళ్ళకు తక్షణమే ఉపశమనం కలిగించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ బ్రిడ్జి నిర్మాణానికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే
పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి నా